న్యూటన్స్ థర్డ్ లా తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. డిజైను చూడండి ఎంత పొయిటిక్గా పెట్టారో. థర్డ్ లా 3 ఉంటుంది కదా, ఎన్ఈలో ఈని కూడా 3 లాగా రివర్స్ 3 లాగా పెట్టారు. సో అసలు న్యూటన్స్ థర్డ్ లా అంటే ఏంటి? ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ విల్ బీ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అనేది మనం ఎప్పుడో చదువుకున్నటువంటి చదువు. 2 గంటల 18 నిమిషాలు నిడివి ఉన్నటువంటి ఈ డ్రామా ఫ్యామిలీ థ్రిల్లర్ యూఎస్ 16+ సర్టిఫికేట్తో 31 జూలై 2026న రిలీజ్ అయింది. ఏ బ్రెయిన్ టీజింగ్ థ్రిల్లర్ వేర్ క్రైమ్, ఫ్యామిలీ అండ్ కర్మ కొలైడ్ త్రూ ఏ చైన్ ఆఫ్ యాక్షన్ అండ్ రియాక్షన్. అదే కథ అనమాట. సో సుమంత్ హీరోగా నటించిన ఈ సినిమాలో జగపత్ బాబు మెర్కురీగా ఒక ఇంపార్టెంట్ పాత్రను పోషించగా, త్రినాథ్ వర్మ, శ్రీనివాస్ అవసరాల, తర్వాత నేహా పఠాన్ వచ్చి ఈ కథానాయికగా ద్విపాత్రలను పోషించింది. తర్వాత రవివర్మ తండ్రి పాత్రలో, తర్వాత షెల్లీ ఎన్ కుమార్ హీరో అంటే విలన్ తల్లిగా చాలా ఇంపార్టెంట్ పాత్రలు పోషించింది. అభినయనా రెడ్డి చిన్నప్పుడు ఈ పాప పాత్రను పోషించింది. గౌతమ్ పండిత్ ఒక హీరో సెకండ్ విలన్ ఎవరైతే ఉంటారో అతని ఫ్రెండ్గా నటించాడు, అంటే త్రినాథ్ వర్మ ఫ్రెండ్గా. ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చి రాజేష్ కర్ణ, ఇతని రైటర్ కూడా. హరీష్ కోయిర్కర్ ప్రొడ్యూసర్ అయితే, సింజిత్ ఎర్రమల్లి మ్యూజిషియను, వేదవ్యాస్ గొట్టపల్లి సినిమాటోగ్రఫీ, అనిల్ కుమార్ పి ఎడిటింగ్. ఇక సినిమా ఎలా ఉంది తెలియలేంతో చూద్దాం. 2 డైలాగుల దగ్గర హీరో ఫ్రెండ్ తోటి గుద్దలో పెట్టుకో అని ఒక డైలాగు, ఆ తర్వాత వాడు దెంగేశాడుగా అని చెప్పి పారదెంగిండు అని చెప్పి ఒక డైలాగు, గుద్దలో పెట్టుకో పారదెంగిండు, దెంగడము గుద్ద, 2 డైలాగ్స్ ఇందులో హీరో ఫ్రెండ్తో అనిపించారు. గౌతమ్ పండిత్తో అనిపించారు త్రినాథ్ వర్మతో, ఎందుకంటే అతనికి మతిమరుపు ఉంటుంది త్రినాథ్ వర్మకి. అయితే మతిమరుపు ఉంటే తెచ్చిన డైమండ్స్ ఎక్కడున్నాయో చెప్పలేకపోతే నీకు అవి ఇస్తానంటే గుద్దలో పెట్టుకో అంటాడు ఒకసారి, తర్వాత పారదెంగాం కదా మనము అని అంటాడు. 2 డైలాగులు ఇతనితో గౌతమ్ పండిత్తో అనిపించారు. బాత్రూంలో ఉచ్చబోసే దగ్గర జగపత్ బాబును ఈ ఇద్దరు త్రినాథ్ వర్మను ఈ పండిత్ ముగ్గురు మాట్లాడుకునే సంభాషణ దగ్గర ముందు వాళ్ళిద్దరు మాట్లాడుకునేటప్పుడు నేను నా దగ్గర రావడానికి 2 కారణాలు ఉన్నాయి అంటే, కాదు 3వ కారణం కూడా ఉందని చెప్పి చెప్తాడు. వజ్రాలు నాకు కనబడట్లేదు అని అంటే, ఇదంతా బాత్రూంలో ఉండి బయటకు వచ్చి అంతకుముందు వీళ్ళు అతని దగ్గర దోచుకుంటే ఆ జగపత్ బాబు వచ్చేసి వీళ్ళకి వార్నింగ్ ఇచ్చే సన్నివేశము, ఆ తర్వాత అక్కడ ఏం జరిగింది అనేది తర్వాత సెకండ్ హాఫ్లో చెప్పే స్క్రీన్ ప్లే చాలా బాగుంది. అంటే సస్పెన్స్ని మెయింటైన్ చేస్తూ చివరి దాకా వాసుదేవ్ చేశాడు ఇదంతా అని వాసుదేవ్ మీదకి తీసుకెళ్ళి కృష్ణుడు నడుచుకుంటూ పోయినట్టుగా వాసుదేవునికి దానికి లింక్ కలిపారు. సో అది బాగుంది డైరెక్షన్లో. చాలా కొన్ని యాంగిల్స్ కూడా, ముఖ్యంగా మొదలు స్టార్టింగ్ జరిగేటువంటి ఒక యాక్సిడెంటు చాలా హృదయంగా తీశారు. ఆ యాక్సిడెంట్కి కథకి లింక్ కర్మ సిద్ధాంతాన్ని జాయిన్ చేసినటువంటి తీరు చాలా బాగుంది. మళ్ళీ యూకలిస్టో క్రిస్టో అనేటువంటి ఒక డ్రమ్ములో కలిపేటువంటి మత్తుది, దాని గురించి ఒక ప్రస్తావన వచ్చింది. ఇవి ఎట్లా అంటే మాదక ద్రవ్యాల్ని ప్రమోట్ చేసినట్టుగా ఉంది, అందుకే యూఎస్ 16+ వచ్చింది. సినిమాలో ఎక్కడ కూడా సండ్లు సంకలు చూపించేటువంటి పరిస్థితులు ఎక్కడ లేవు, నీట్గా ఉంది సినిమా. ఎక్కడ హీరోయినే లేదు సినిమాలో, తల్లి పాత్ర తప్ప హీరోయిన్స్ లేరు ఎక్కడ. సో చాలా జాగ్రత్త తీసినా కూడా ఈ క్రిస్టో దీని గురించి, అంటే యూకలిస్టో క్రిస్టో అనేటువంటి దీన్ని రమ్ములో కలుపుతారు అనేటువంటి ఇన్ఫర్మేషను జనాలకు పాస్ చేసిన సినిమాగా మారింది. అంటే ఇటువంటి నెగిటివ్లు పాస్ చేయకూడదు అనేది నా ఉద్దేశం. పైగా తాగితే జనాలు పిచ్చి పిచ్చిగా చేస్తారని చెప్పి మనం చేసినామని ఉదాహరణ కూడా చెప్పుకుంటూ ఉచ్చబోసే దగ్గర సన్నివేశాన్ని పెట్టారు. ఆ సన్నివేశం ఆ ఉచ్చబోసే దగ్గర వాళ్ళు ఊపుకోవడం, సుల్లి ఊపుకోవడం అవన్నీ కూడా చాలా న్యాచురల్గా తీశారు. వజ్రాలు దొంగతనం చేసినటువంటి 2 కుర్రాళ్ళు, త్రినాథ్ వర్మను ఈ పండిత్, వాళ్ళు దానికోసం పోట్లాడుకుంటున్న తర్వాత అప్పుడు త్రినాథ్ వర్మ ఏమంటాడంటే, ఇది ఒక పని చేద్దాము, యాక్చువల్లీ నేను కష్టపడ్డది నేను 50% నాకు రావాలి, 25% నీకు ఉండాలా, ఎవడన్నా వెయిటరు సర్వ్ చేసినట్టుగా నువ్వు చేసావు, వెయిటర్ సర్వ్ చేస్తే టిప్ ఇస్తారు కానీ బిల్లు ఇయ్యరు వానికి, నువ్వు వెయిటర్ లాంటి వాడివి అని ఇద్దరు ఒకరినొకరు తిట్టుకుంటే అట్లా నా వీడు బ్లాక్మెయిల్ చేయడం. అంటే ఓపెనింగే ఎట్లా ఉంటుందంటే, ఒక పాప తండ్రి కోసం వెయిట్ చేస్తుంటుంది, వనస్థలిపురంలో ఉన్నాడు చూపించారు, ఊర్లో ఉన్నట్టు వాళ్ళని చూపించారు, ఆంధ్రాలో ఎక్కడో. సో ఆ ప్లేస్ నుంచి వీళ్ళు భర్త ఫోను, ఇంకా భర్త వస్తాను రాడు, టెలిగ్రామ్ వస్తుంది, ఒక యాక్సిడెంట్లో అతను చనిపోయాడు, స్టార్ట్ ఇమీడియట్లీ అండి. గుండెలు బద్దలైపోయి రోడ్డు మీద నడుచుకుంటూ అచేతనంగా ఏదో ఆలోచించుకుంటూ పిల్లని తీసుకొని వస్తుంటుంది పాప కావ్యని. ఆ కావ్యగా అభినయనా రెడ్డి.
సో నడుచుకుంటూ వస్తుంటే ఆ పాప ముద్దుగుంది, చాలా బాగా చేసింది కూడా. సో నడుచుకుంటూ వస్తుంటే కారు వచ్చి ర్యాష్గా వచ్చి కొంటుంది. ఆ కారు ఒక టైప్ ఆఫ్ కార్ అది. అవి చాలా 10 మాత్రమే సిటీలో ఉన్నాయి అన్నట్టు తర్వాత చెప్పించారు. కొట్టేసేయంగానే యాక్సిడెంట్ జరుగుతుంది, ఆమె చనిపోతుంది. అది యాక్సిడెంట్ చాలా బాగా తీశారు. ఆ తర్వాత ఓపెన్ చేస్తే మళ్ళీ ఒక కుర్రాడిని చూపించారు. ఆ కుర్రోడు నిద్రలోకెళ్ళి లేచాడు. లేచిన తర్వాత అక్కడ ఉపేంద్ర బొమ్మ అవన్నీ చూపించారు. ఆ తర్వాత ఆ కుర్రోడు కంటే మన కథ అర్థం కాదు. దీనికి దానికి ఏం లింక్ అని అనిపిస్తుంది. తర్వాత అర్థమవుతుంది ఈ కుర్రాడు ఎవరైతే ఇప్పుడు మనకు త్రినాథ్ వర్మని చూపించారో ఆ త్రినాథ్ వర్మకి ఒక తల్లి ఉంది. ఆ తల్లికి తండ్రి భర్త ఉన్నాడు. ఆ భర్త వచ్చి రవివర్మ. ఆ భార్యాభర్తలు దీని కింద కథ నడిపారు. ఇక్కడ ఆ తల్లి పాత్ర చేసినటువంటి ఆ నటి చాలా అర్థవంతమైనటువంటి నటనను ప్రదర్శించింది. చాలా బాగా చేసింది ఆమె. సో పర్ఫార్మెన్సు చాలా చక్కగా చేసింది. ఆమె వచ్చేసి షెల్లీ ఎన్ కుమార్. ఒక రకంగా చెప్పాలంటే కథానాయక పాత్ర స్థానాన్ని ఆమెనే తీసుకుంది. ఎందుకంటే కథ అంతా ఎక్కువ ఆమె మీదే ఉంది. సో రవివర్మ గడ్డంతోటి, మాసిన గడ్డంతోటి ఆయన ఇంట్లో చాతగాని వ్యక్తిగా ఉంటే సింగిల్ లేడీగా అంటే ఇల్లు నడిపేటువంటి కుటుంబ భారాన్ని పోషించుకునే పాత్రను షెల్లీ ఎన్ కుమార్ పోషించింది. వీళ్ళిద్దరి మధ్యలో కొట్లాటలు జరుగుతుంటే 24 గంటలు మీరు కొట్లాడుకుంటారా, మీరు విడిపోండి అనగానే తల్లి చెంపదెబ్బ కొడుతుంది. అది ఏదో ఒకటి వెతుకుతా ఉంటాడు. ఆ వెతికేది వజ్రాలని మనకు తర్వాత తెలుస్తుంది. వీడికి ఇంకో తలుపు ఉందని మనకు లాజిక్ ఏంటంటే వీళ్ళిద్దరు లోపల కొట్లాడుకుంటుంటే తల్లిదండ్రులకు తల్లికి తండ్రికి తెలియలేదా అంటే వాళ్ళ రూమ్లో ఏదో పడుకొని కలిసి దుప్పటేసుకున్నారేమో అన్న టైప్లో మనకు అర్థమయ్యేటట్టు చూపించారు. ఎంత గొడవలు వచ్చినా దుప్పట్లో కలిసే ఉంటారు కాబట్టి అట్లా ఆ టైప్లో ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ఇలా కొట్టుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు, గట్టిగా అరుచుకుంటూ ఉంటారు. బయటోడే 4 ఫ్లాట్లకు వినబడుతుంది. కానీ ఆ ఫ్లాట్లో ఎంక్వైరీ చేసినప్పుడు కూడా ఎవరు ఆ సప్పుడు విన్నామని కూడా ఎవరు చెప్పరు. అదంతా కూడా ఇది మన అనూహ్యంగా అనిపిస్తుంది మనకి. అంటే అతిశయోక్తిగా అనిపిస్తుంది. గౌతమ్ పండితును వీడు చెడ్డ మాటలు తిట్టుకొని ఎవరు మన త్రినాథ్ వర్మ ఇది చేసుకుంటుంటారు. అయితే ఓపెనింగ్ ఇది ఎట్లా చూపించారంటే అవసరాల శ్రీనివాస్కి ఒక బుక్ వస్తుంది. అది న్యూటన్స్ థర్డ్లా. అది వినయ్ అనే వ్యక్తి రాస్తాడు. ఆ వినయ్ అనేది మారుపేరు. ఈ అమ్మాయి ఎవరైతే పాప కావ్య ఉందో ఆ కావ్య డబల్ యాక్షన్, తల్లి ఆమెనే, కూతురు ఆమెనే. సో ఆమెకి వచ్చిన తర్వాత ఆ బుక్ తీస్తే ఎవడో నన్ను డేవిడ్ అని పేరు మార్చుకునే ఇతను డేవిడ్ కాదు, అంతకుముందు ఇతని పేరు వేరే అని చెప్పేసి ఆ వేరే పేరుతో ఈమె సంబంధిస్తే అక్కడి నుంచి ఓహో ఎవరో నా పాత గతాన్ని దూవుతున్నారు అని చెప్పేసి పాత జరిగిందంతా ఇతను జ్ఞాపకం చేసుకోవడంతో కథ మొదలవుతుంది. కథ మొదలైన తర్వాత ఇంటర్వెల్ హాఫ్ ఏంటంటే ఈ కథ ఇంటర్వెల్ ఏంటో సెకండ్ హాఫ్ ఏంటి చెప్పండి అని అంటే నేను చెప్తాను సెకండ్ హాఫ్ అని అన్నప్పుడు అక్కడ ఇంకాసేపట్లో అన్నట్టుగా ఒక ఇంటర్వెల్ బ్రేక్ ఇచ్చారు. సావదెంగ్యావ్ అని చెప్పి ఈ గౌతమ్ పండిత్తో అనిపించారు. వైట్ ఫ్లవర్ విత్ ఎల్లో పెటల్స్ అనే సినిమాను చూశాను. చాలా రొమాంటిక్గా ఉందని చెప్పేసి తన ఫ్రెండ్ని ఆ సినిమా చూడమని చెప్పి త్రినాథ్ వర్మ చెప్తాడు. అది తర్వాత ముందు ఈ వజ్రాల సంగతి చెప్పరా అంటే నిజంగానే మర్చిపోయాను ఎక్కడ పెట్టాను లాస్ట్కి ఎక్కడంటే క్యూబ్స్లో పెట్టుకుంటాడు, ఐస్ క్యూబ్స్లో. ఆ తర్వాత వీళ్ళు మందు తాగుతుంటే అవి బయటపడతాయి, వీళ్ళు కొట్టుకుంటారు, తీసుకుంటారు. ఆ లాస్ట్కి ఏం జరిగింది ఆ తర్వాత ఇతను బయటపడ్డప్పుడు ఈ బుల్లెట్ దెబ్బ తగులుతుంది. ఆ బుల్లెట్ కొట్టింది రవివర్మ. ఆ బుల్లెట్ భార్య భర్తలు దాచారు. ఇది ఇన్వెస్టిగేట్ చేయడానికి సుమంత్ వచ్చాడు. సుమంత్ రావడమే దొంగ ఫేస్తో వస్తాడు. లాస్ట్కి దొంగ అతనే అని తెలుస్తుంది. అది సస్పెన్స్. సో మొత్తానికి ఏంటంటే సుమంత్ నటన పర్వాలేదు అనిపించే స్థాయిలో ఉంది. అవసరాల శ్రీనివాస్ కూడా క్యారెక్టర్కి సరిపోయాడు. మొన్న ఒక దాంట్లో అటు ఇటు కానీ పాత్రలు నటించినటువంటి అవసరాల శ్రీనివాస్ ఇందులో డిగ్నిఫైడ్ కనబడ్డాడు. ఇక జగపతి బాబు ఒకప్పుడు నేను జగపతి బాబు పెద్దరికం టైంలో ఇలా ఏళ్ళతో పిలిచి మన అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర పిలిచాను. పిలిస్తే ఇలా ఎగదిగా చూశాడు అతను. చూసిన తర్వాత నేను అవార్డ్స్ ఫంక్షన్ ఆర్గనైజర్ని యూ వాంట్ టు టేక్ అవార్డ్ అని చెప్పాను. ఎంతో ఇనిషియల్ డేస్ కుర్రాడు అప్పుడు జగపతి బాబు. నేను చెప్పేది 32 ఏళ్ళ కింద సంగతి అన్నపూర్ణ స్టూడియోస్లో. సో నంబర్ ఇచ్చాడు తనది. తర్వాత ఫోన్ చేస్తే సరే నేను రాలేను, ఆ రోజు ఉండలేను అని చెప్పాడు. అప్పుడు ఇంకా హీరో కాలే అతను. సో అది గుర్తొచ్చింది నాకు ఇప్పుడు. కాకపోతే ఏంటంటే ఈ మధ్యకాలంలో జగపతి బాబు స్టేటస్ పెరిగింది బాగా. స్టేచర్ పెరిగిన తర్వాత ఈ క్యారెక్టర్ చేయడం చాలా ఆశ్చర్యం అనిపించింది. మెరుగు క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది, కానీ ఈ సినిమాలో సుమంత్ దాంట్లో చిన్న క్యారెక్టర్ చేయడం అంటే సుమంత్ రేంజ్కి జగపతి బాబు చాలా పెద్దోడు అనిపించింది. అతన్ని పోస్టర్ ప్రిఫరెన్స్ కూడా ఇవ్వకపోవడం కొంచెం బాధ అనిపించింది. న్యూటన్స్ థర్డ్లా అనే టైటిల్ లోగో కూడా చాలా చక్కగా డిజైన్ చేశారు. ఇంగ్లీష్లోనే ఉంది. మధ్య తెలుగు సినిమాలే ఇంగ్లీష్ పేర్లు పెట్టుకొని ఇంగ్లీష్ టైటిల్స్లలో ఇంగ్లీష్ ఫాంట్లో పెడితే ఇది కూడా ఇంగ్లీష్ ఫాంట్లోనే ఉంది. ఇక్కడ తప్పు అనిపించలేదు నాకు, ఎందుకంటే ఇది న్యూటన్స్ థర్డ్లా అని చెప్పి పెట్టుకున్నారు కాబట్టి ఇక్కడ తప్పు అనిపించలేదు నాకు. సరే ఇది అయిపోయిన తర్వాత ఇంటర్వెల్కి వచ్చింది. ఈ అమ్మాయి వచ్చింది కదా, ఈ అమ్మాయి క్లైమాక్స్ ఏది రాస్తుందంటే గాడ్ చేశాడు. గాడ్ కాదు అక్కడ చేసింది వాసుదేవన, ఆ వాసుదేవరావు కాదు సుమంత్ అని చెప్పి చూపించడం క్లైమాక్స్. సో అంతకుముందు ఒక శివం లోపలేసామంటే ఆ శివం ఈ బయటకి వేస్తే శివం కాదు సుమంత్ అది. సో
వాళ్ళ పార్ట్నర్స్‌కి ఏదో తేడా వచ్చి కొట్టుకున్నారని చెప్పేసి, ఆ జగపతి బాబు చేసే స్మగ్లింగ్‌ని అవి వీళ్ళు తీసుకున్నారని, ఆ జగపతి బాబు కార్‌లో కూర్చున్నప్పుడే ఈ యాక్సిడెంట్ జరిగిందని దానికి దీనికి కర్మ సిద్ధాంతం లింక్ చేసి ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని చెప్పి, ఏ బుల్లెట్ తోటి ఇది జరిగిందో వాడు పెట్టాడో అదే బుల్లెట్ వాడికే తగిలింది. వాడు పెట్టిన బుల్లెట్ వాడికే తగిలిందని అతడు సినిమాలో చెప్పిన డైలాగ్ లాగా, అతడు సినిమాలో ఇన్సిడెంట్ లాగా అందులో బుల్లెట్ పెట్టే సీన్ ప్రముఖంగా ఉంటుంది. సో, అది ఇందులో కూడా చూపిచ్చారు. సో, ఇది వేరే తరహా చూపిచ్చారు. సో, ఆ రకంగా సినిమాలో ఆ ఇద్దరు కుర్రోళ్ళ మధ్య జరిగిన వివాదము, ఆ హత్య జరిగింది. అది హత్యనా, మర్డరా, మిస్టరీనా ఏందని లేడీ పోలీస్ తోటి నువ్వు చేరి ఎన్ని రోజులయిందంటే 6 నెలలు అప్పుడే కంక్లూడ్ కాకూడదని చెప్పి సుమన్ చెప్పడంతో కూడా మొదలుపెడితే, అతను ఇల్లంతా తిరుగుతా అతను వజ్రాల కోసం తిరిగాడు అని, ఆ తర్వాత వజ్రాలు మీకు సారీ చెప్పి వీళ్ళ ఇంటికే పంపించాడన్నది క్లైమాక్స్‌గా ఇచ్చాడు. ఆ తర్వాత అనాథైనటువంటి వీళ్ళ కొడుకు చనిపోయాడు కదా! రవివర్మ అండ్ ఈమె అమ్మాయి కుమారుల కొడుకు చనిపోయాడు కదా! చనిపోయిన తర్వాత వీళ్ళకు మీరు మంచి చేసుకోకుంటే మీకు ఇంకో మార్గం ఉంది. ఇంక మీ కొడుకు ఏం చేసిండో మర్చిపోండి. ఆ పిల్లని పెంచుకోండి అంటే, కావ్యని తీసుకొచ్చి వాళ్ళు పెంచుకుంటారు. పెంచుకున్న తర్వాత ఆమె వినయ్ పేరుతో కలం పేరుతో ఆమె బుక్ రాసి పెద్ద సక్సెస్ రైటర్ అవుతుంది. సెకండ్ హాఫ్ ఏందో కనుక్కోవడానికి చేస్తే సెకండ్ హాఫ్ ఈ సినిమా వచ్చి లాస్ట్‌గా వాసు వర్మ క్యారెక్టర్ ఎక్కడో స్టీమర్‌లో వెళ్తా ఉంటా చూపిస్తూ ఎండ్ చేశారు. చాలా మంచి చక్కటి సస్పెన్స్‌ని చక్కగా మెయింటైన్ చేసి చివరి దాకా తీసుకెళ్లడంలో కృతకృత్యులయ్యారు. సో, వినయ్ క్యారెక్టర్ ఇందులో కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఇవన్నీ క్యారెక్టర్స్ పేర్లతో చెప్తే కావ్య. సుమంత్ పేరు ఏందో మనకు చెప్పకుండా వాసు అని చెప్పేసి వసుదేవ్ అని చెప్పి లాస్ట్‌లో మనకు రివీల్ చేశారు. ఫర్ ఎవ్రీ యాక్షన్ అండ్ ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ విల్ బి అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అనుకున్నాం కదా! అసలైన యాక్షన్ ఇంకాసేపట్లో అనేది ఇంటర్వెల్ ట్యాగ్ లైన్. అసలైన యాక్షన్ ఇంకాసేపట్లో అని ఇచ్చారు వెరైటీగా. కమింగ్ సూన్ అని చెప్పేసి పక్కన ఉంటుంది. అన్ని మంచి విషయాలని కమింగ్ సూన్ అని. కార్తిక్, డేవిడు ఈ పాత్రలు, వినయ్, మళ్ళా కావ్య, చిన్న పాప కావ్య, మెర్క్యూరీ జగపతి బాబు పాత్ర, వాసు, వసుదేవ్ ఎవరు వసుదేవ్ అంటే సుమంత్, వీళ్ళందరూ కూడా మనకు కళ్ళ ముందు మెల్లడతారు. అక్కడ ఒక ఆడ కానిస్టేబుల్, ఆ తర్వాత అందులో డిటెక్టివ్ దాంట్లో వచ్చినటువంటి ఒక మగ పిల్లాడు, ఆయన సిగరెట్ తాగుతుంటే సార్ని చూసి పక్క దాపేసుకుంటాడు. ఇవన్నీ యాద్ చేసుకుంటా ఎక్కడెక్కడ ఉందో చూపిస్తా. ఆ పెండులంలో కొట్టుకోవడం అంతా మధ్య మధ్యలో చూపిస్తా. షాప్ ఎత్తేసిన తర్వాత సామాన్లన్నీ ఒక దగ్గర పెట్టుకుంటాడు. ఆ ఇల్లు ఉన్న సామాన్ అవంతా చూసుకుంటూ వర్షంలో ఇన్వెస్టిగేషన్ ఏ రకంగా సుమన్ చేశాడు, చివరికి అతనే చేశాడు అసలు సంగతి అని చెప్పి ఎన్నో సినిమాలు చూపించిన క్లైమాక్సే ఇది డిఫరెంట్గా చూపించే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఏంటంటే ప్రెజెంటేషను న్యూటన్స్ థర్డ్‌లా చాలా బాగుంది. ప్రోలోగ్ అంటే ఎప్పుడు కథకు ముందు చెప్పేదాన్ని ప్రోలోగ్ అంటారు. ఎపిలోగ్ అని చెప్పేసి 2 చూపించారు. ప్రోలోగ్, ఎపిలోగ్ ఇప్పటిదాకా ఏ సినిమాలో రాలేదు ప్రోలోగ్, ఎపిలోగ్ అని. అలా చెప్తా కథని ఇప్పుడు పుస్తక పఠన భాషలో అంటే గ్రంథ భాషలో చెప్పారు. అంటే గ్రంథాలు రాసేటప్పుడు ఏ రకమైనటువంటి గ్రామర్ వాడతామో అలాగా ప్రోలోగ్ అని చెప్పి చాలామంది సీరియల్స్‌లో కథ ఇంట్రడక్షన్‌ని ప్రోలోగ్ అంటారు. అయితే ఎపిలోగ్ అని చెప్పేసి మధ్యలోకి వచ్చిన తర్వాత దాని యొక్క పరిస్థితి చెప్తూ ఆ కథను చెప్పిన తీరు, ఆ ఫోటోగ్రఫీ యాంగిల్స్, ఆ తర్వాత మ్యూజిక్ చాలా బాగుంది రికార్డింగు. సో, చాలా బాగా చేశాడు మ్యూజిక్ డైరెక్టరు. గంగాధరం పాత్రలో రవివర్మ బాగా మెరిశాడు. ఇక హిమాయత్ నగర్లో కథ సాగినట్టుగా 5,29,000 అనేది మనకు పిన్ కోడ్ చూపిస్తారు. వినయ్ హత్య కేసు స్టార్ట్ అయ్యి పైనుంచి పడ్డటువంటి కేసుకి బుల్లెట్ కూడా తగిలింది, ఆ యాక్సిడెంట్‌గా తగిలిందని తర్వాత చూపిస్తారు మనకి. ఆ కేసు ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా ఈ మన ఎవరైతే ఆ ఫ్రెండ్ ఉన్నాడో వాళ్ళ ఫ్రెండు చనిపోయిన వినయ్ ఫ్రెండు అతనుతో మొత్తాన్ని బయటికి రావడం కథ అంతా సుమంత్ చెప్పడం అదంతా కూడా వసుదేవ్ ఏ రకంగా టేక్ ఆఫ్ చేశాడు కథని. ఆ తర్వాత వజ్రాల దొంగతనంలో వీళ్ళు అనుకోకుండా యాక్సిడెంట్ ఏ రకంగా చేశారు, ఆ తర్వాత వజ్రాలు మర్చిపోయి ఏ రకంగా ఇది చేశారు. 1 వీక్ ఇటుండు సెల్ ఫోన్ బంద్ చేసిన అక్కడ కూడా లాజిక్ ల్యాండ్లైన్ మాట్లాడుకోవడం, వాళ్ళిద్దరి మధ్య వివాదం, వాడు బెదిరించడం, వాచ్మెన్ దగ్గరికి వచ్చి వెళ్ళిపోవడం, అది చూసిన విషయం వీళ్ళకి చెప్పడం, సుమంత్ చుట్టుపక్కల వాళ్ళ అపార్ట్మెంట్ వాళ్ళందరినీ వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయడం. సో, ఫ్యామిలీ అంతా ఆడమనిషి మీద నడుస్తుంది. అంటే మీ ఇద్దరి పెంపకం కారణంగా ఒక ప్రాణం పోయింది, మీరు కారణం ఇండైరెక్ట్‌గా అయ్యారంటే అప్పుడు లాస్ట్‌కి అనాథ శరణాలయం నుంచి మదర్ తెరిసా అనాథ శరణాలయం నుంచి ఆ పాపను తీసుకొచ్చి వీళ్ళు పెంచుకోవడం. అంకుల్ ఆంటీ అంటే అంకుల్ ఆంటీ కాదమ్మా అమ్మ నాన్న అని చెప్పి పిలిపించుకోవడం. ఆ పిల్ల పెద్ద అయిన తర్వాత వినయ్ పేరు మీద ఆమె నవలలు రాయడం, ఆ నవల క్లిక్ కావడం, సెకండ్ పార్ట్‌కి లీడ్‌కి మా విషయాలు ఏం చెప్తే బాగుండదు, నువ్వే ఉండవు అని చెప్పేసి వీళ్ళు బెదిరించడం, ఆ తర్వాత బుక్ రావడం, ఆ తర్వాత గాడ్ అన్న చోట వసుదేవన్ రాస్తూ అది సుమంత్ అని చెప్పి చూపించడం. ఇది కథ. సో, అవసరాల శ్రీనివాస్ దగ్గర నుంచి మొదలైన సినిమా మళ్ళీ అవసరాల శ్రీనివాస్ దగ్గరనే ఎండ్ అవుతుంది. అవసరాల శ్రీనివాస్ కూడా ఇంపార్టెంట్ రచయిత అయినటువంటి ఆయన మీద కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్ నడిచింది సినిమాలో.
సో, ఓవరాల్‌గా మార్లిక్ సిరిన్ అనేటువంటి కారు వాడారు. ఆ కారు 10 ఉంటాయి. అందులో కనుక్కోవడం పెద్ద విషయం కాదు. 10 కార్ల అడ్రెస్ తెలుసుకుంటే తెలిసిపోతది. అంటే మీకెలా తెలిసింది సార్ మార్లిక్ సిరిన్ కార్ అనంటే, నేను రికమెండేషన్ క్యాండిడేట్‌ని కాదంటూ కళ్ళద్దాలు పెట్టుకొని ఒక పెద్ద లుక్‌లో సుమంత్ చెప్పేటువంటి తీరు, అతని డిగ్నిఫైడ్ నటన అది ఆకట్టుకునే విధంగా సాగింది. ఆ వాయిస్‌లో డబ్బింగ్ గూడా చాలా బాగుంది క్వాలిటీ. వినయ్, గంగాధర్, పార్వతి. గంగాధర్, పార్వతి. షెల్లి కుమార్ ఏమో పార్వతి. గంగాధర్ వచ్చి రవివర్మ. వినయ్ వచ్చేసి శ్రీనాథ్ వర్మ. సో, అట్లా తీసుకున్న తర్వాత ఆ శ్రీనాథ్ వర్మకు ఈ ఫ్రెండ్‌ను క్యారెక్టర్ ఒకటి పెట్టారు. ఆ ఫ్రెండ్ మీద మొత్తం కథ అంతా నడిచేలాగా తీసుకొచ్చారు. గౌతమ్ పండిత్ ఇతను వజ్రాలు దొంగతనం చేసిన తర్వాత తల్లేమో సిగరెట్ తాగుతావు, అది తాగుతావు అని చూసేసి ఆటోలో చూసేసి ఇంటికొచ్చి తిట్టడము. ఆ తర్వాత ఈ వజ్రాలు పోయినాయి అన్న విషయము తర్వాత ఎంతో కష్టంగా వాళ్ళు తెలుసుకోవడము. ఆ వజ్రాలు పోయినది చాలా నాటకీయంగా ఉంటది. అంత విలువైన వజ్రాలని ఎవడైనా పొడగొట్టుకుంటాడా? తెల్లారి మర్చిపోయినా అంటే ఫ్రెండ్ ఒప్పుకుంటాడా? మరి గౌతమ్ పండిత్ కోపడ్డాడంటే రీజన్ ఉంది గదా! అది ఎంగడము, ఆ తర్వాత ఈ మన గు గుద్ద ఇలాంటివి కొంచెం పదాలు కొంచెం బూతు పార్ట్స్ గౌతమ్ పండిత్‌తో అనిపించారు. సో, ఆ మిగతా గుద్దలో పెట్టుకొని అవి మొత్తానికి ఆ వర్డ్స్ మినహాయిస్తే ఇంక సినిమాలో ఎక్కడ బూతులు లేవు. సినిమా అంతా ఇంకా నీట్‌గానే ఉంది మిగతా పార్ట్ అంతా. సో, ఓవరాల్‌గా ఆ అమ్మాయి చాలా బాగుంది. హీరోయిన్‌గా చేసిన పాప 2 యాక్షన్‌లు తల్లి పాత్రలోను, ఆమె కూతురు పాత్రలో రాణించింది. సుమంత్ నటన బాగుంది. జగపత్ బాబు నటన బాగుంది. త్రినాథ్ వర్మను వాళ్ళు కొత్త వాళ్ళైనా కూడా గౌతమ్ పండిత్ చాలా బాగా చేశాడు. రిమార్కబుల్ ఆ కళ్ళద్దాలు గ్లాసెస్‌తో డిఫరెంట్‌గా ఉంది. అభినయ నారెడ్డి చిన్న పాప అయినా చాలా బాగా చేశాడు. షెల్లి ఎన్ కుమార్ సినిమా మొత్తం తన భుజాల మీద ఎత్తుకుంది. ఈ షెల్లి ఎన్ కుమార్‌కు ఈ నేహా పఠాన్ ఎవరైతే తల్లి చేసిందో ఆమె ఇద్దరు ఫ్రెండ్సు. మళ్ళా ఆమె కూతురు కూడా ఆ తర్వాత వీళ్ళు పెంచుకున్న కూతురు అయింది. సో, అక్కడ ఉన్నటువంటి అనుబంధంతో వాళ్ళు పెంచుకున్నట్టు. రవివర్మనేమో బాధ్యత లేని తండ్రిగా, శ్రీనివాస్ అవసరాలనేమో అధికారిగా చేసి మెప్పించేటువంటి దీనికి మనకి రాజేష్ ఖన్నా ఒక డిఫరెంట్ స సంగీతాన్నిను డిఫరెంట్ స్క్రీన్ ప్లేను ఆవిష్కరించాడు. ఎందుకంటే డైరెక్టర్‌ది కూడా పాత్ర ఉంటుంది సంగీతంలో. చెప్పి చేయించుకుంటారు చాలామంది. సో, అట్లా 'సింజిత్ ఎర్రమిలి' మ్యూజిక్‌ని అద్భుతంగా ఎక్కడ వాడుకోవాలో అక్కడ వాడుకున్నాడు రాజేష్ ఖన్నా. కొత్త డైరెక్టర్ అయినా కూడా మంచి స్పార్క్ కనిపించింది ఇతనిలో. తర్వాత 'వేదవ్యాసు గొట్టిపాటి' సినిమాటోగ్రఫీ కూడా బాగా యాడ్ అయింది. 'అనిల్ కుమార్ పి' ఎడిటింగ్ కూడా యాడ్ అయింది. చాలా కొన్ని సన్నివేశాలు డిఫరెంట్‌గా చూపించేటువంటి ప్రయత్నం చేశారు. ఆ భంగిమలు గాని, అవి గాని డిఫరెంట్‌గా తల్లి పాత్ర ఇక్కడ కూర్చున్నప్పుడు పిరుల భాగం, వెనుక భాగం కూర్చున్నట్టుగా చూపించడము. అంటే ఆ యాంగిల్ తీసుకోరెవరు. ఆ డిఫరెంట్ యాంగిల్స్ మీరు గమనిస్తే సినిమాలో అన్ని యాంగిల్స్ డిఫరెంట్. వర్షం పడుతున్నప్పుడు వర్షంలోంచి యాంగిల్ మంచి వర్షం పడుతుంది. సుమన్ చూస్తున్నాడు. ఆ లేడీ కానిస్టేబుల్ అవన్నీ ఆ షాట్స్ అన్నీ కూడా మీరు గమనిస్తే డిఫరెంట్‌గా అనిపిస్తాయి. వర్షం పడుతున్నప్పుడు ఇతను అలా ఎంట్రీ తీసుకునే సన్నివేశం గానీ, అవన్నీ కూడా కెమెరామెన్ పనితనాన్ని చూపిస్తాయి. అట్లాగే వీళ్ళు ఆ యాక్సిడెంట్ చేసే సన్నివేశం అయితే చాలా మార్వెలస్ మాస్టర్ పీస్. అదొకటి బాత్రూమ్ సన్నివేశం. 2 మూత్రం ఇద్దరు ఉచ్చబోసుకున్నప్పుడు జగపత్ బాబు కలుసుకునే సన్నివేశం ఒకటి. చెత్తకుండి దగ్గర ఇతను పడేసే సన్నివేశం ఒకటి. ఇవి ఇక్కడ సినిమాటోగ్రఫీ పనితనం మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇక రికార్డింగ్ అయితే సినిజిత్ ఎర్రమిలి తినేశాడు. తన విశ్వరూపాన్ని చూపించాడు. అయితే ఈ సినిమా ఎక్కువ కూడా వేదవ్యాస్ గొట్టిపాటి సినిమాటోగ్రఫీ మీద ఎక్కువ ఆధారపడింది. సో, తర్వాత సినిజిత్ ఎర్రమల్లి మ్యూజిక్‌ని కూడా చెప్పుకోవడం ప్రముఖంగా. ఆ తర్వాత రాజేష్ ఖన్నా డైరెక్షన్ కూడా ఈ సినిమాకి ఆకట్టుకునే విధంగా సాగినటువంటి ఈ సినిమా న్యూటన్స్ థర్డ్‌లా ఆకట్టుకునే విధంగా సాగేటువంటి సస్పెన్స్ సినిమా. సస్పెన్స్ జనర్స్ ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా చూడవలసిన సినిమా న్యూటన్స్ థర్డ్‌లా. సో, లాస్ట్‌కి మళ్ళీ జగపత్ బాబు క్యారెక్టర్‌తో చెప్పించారు. ఫర్ యాక్షన్ దేర్ ఈజ్ ఎన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. సో, బుల్లెట్ అతనే పెట్టాడు. కర్మ సిద్ధాంతం అతన్నే మళ్ళీ అతనికే తగిలింది అని చెప్పేసి. లాస్ట్ ఒక కథ ఉంది మనకి. ఆ కథ అంటే ఈ సినిమాలో చెప్పట్లేదు, నేను చెప్తున్నాను కథ. ఒక కన్ను ఒక పండును చూస్తుంది. ఆ పండును చూసిన తర్వాత ఆ పండు కావాలి అని చెప్పి కన్నుకు కోరిక కలిగింది. కలిగిన తర్వాత చేయితోటి పండును కొడతారు. అయితే చేతికి దెబ్బ తగులుతుంది. కంట్లకి నీళ్ళొస్తున్నాయి. అంటే కన్నే చూసింది కాబట్టి కంటికే నీళ్ళు వచ్చాయని చెప్పేది కర్మ సిద్ధాంతం. అంటే లాస్ట్‌కు చివరికి మనం ఏం చేస్తామో మనకు అదే రిటర్న్ అవుతది. మనం ఏం చేసినామో అది మనకు తిరిగి ప్రతిఫలం గాని, మంచి గాని, చెడు గాని అదే విధంగా వస్తది మనకు అనేటువంటి ఒక కర్మ సిద్ధాంతం హిందూ ధర్మంలో పాపం చేయకుండా నేర్పిస్తారు. నువ్వు ఒకటి చేస్తే అదొకటి పాపం తగులుతదిరా, నీకు మళ్ళీ అదే జరుగుతదిరా. అని చిన్నపిల్లలు ఏదన్నా పలగొట్టినా, గుడ్లు పలగొట్టినా, ఏది పలగొట్టినా చిన్న పక్షి గుడ్లు గాని, వద్దురా అట్లా చేయొద్దురా పాపం తగులుతది, రేపు నీ పిల్లలు తగులుతది అని అంటారు. అది ఎందుకంటే ఒక భయం కల్పించడం కోసం. అట్లా కర్మ సిద్ధాంతాన్ని హిందూ ధర్మం నమ్ముతుంది. మన సనాతన ధర్మం నమ్ముతుంది. సో, ఆ సనాతన ధర్మం నమ్మేటువంటి కర్మ సిద్ధాంతానికి ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్‌కి కలిపి ఈ కథను తయారు చేసిన తీరు అది ఎట్లా అంటే మనకి రవివర్మ అండ్ ఆయన భార్య మీద
పార్వతి గంగాధరం మీద వచ్చేటువంటి అనుమానంతో మొదలైనటువంటిది సుమంత్ ఇన్వెస్టిగేషన్. లాస్ట్‌కి సుమంతే విలన్ అని లాస్ట్‌కి చూపించి అతనే చేసిండు ఇదంతా అని చెప్పి లాస్ట్‌కి అతను ఒక ధర్మ సిద్ధాంతాన్ని ఫీల్ అయ్యి మళ్ళీ పోస్ట్‌లో వాళ్ళయి వజ్రాలు వాళ్ళకే పంపించడం అన్నది అక్కడికెళ్ళి వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోయింది అన్నది. అంతకుముందు మధ్యతరగతి జీవితం ఉన్న వీళ్ళు దొంగతనమైనా చేయడానికి వెనకాడని కొడుకు వినయ్ చచ్చిపోవడం, ఆ చచ్చిపోయిన తీరు, ఆ బుల్లెట్ తగలడం అవన్నీ కూడా చాలా బాగా తీశారు తీయడం. అయితే యాక్సిడెంట్ అయితే అన్నిటికంటే హైలైట్. ఆ తల్లి యాక్సిడెంట్ అయినప్పుడు ఆ చిన్నపిల్ల కావ్య అనాథ అయ్యేటువంటి సన్నివేశం ఏదైతే ఉంటుందో అక్కడ పాప అభినయ నాన్న రెడ్డి గాని, ఆ తర్వాత చచ్చిపోతున్నటువంటి పాత్రలో నేహా పఠాన్ గాని అద్భుతమైన నటన ప్రదర్శించారు. అట్లాగే నేహా పఠాన్ మళ్ళీ తన కూతురుగా ఆమెనే పుట్టి అంటే పెద్దయిన తర్వాత ఆమెనే డబుల్ యాక్షన్ చేసింది. బాగుంది చూడ్డానికి. ఆ అమ్మాయి కూడా ఈ సినిమాకి ప్లస్ అయింది. అట్లాగే సుమంత్ కూడా డిగ్నిఫైడ్ నటన ప్రదర్శించాడు. లాస్ట్‌కి ఆ రివీల్ అయినప్పుడు కూడా ప్రేక్షకులందరూ థ్రిల్ ఫీల్ అవుతారు. సీట్‌లో లాస్ట్ మొత్తం వీళ్ళు పెట్టినటువంటి ఈ 2 గంటల 18 నిమిషాలు ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా సాగేటువంటి యూఏ 16+ సినిమా 31 జూలై 2026న విడుదలైంది. స్పైడర్ మ్యాన్ దీని కలెక్షన్స్‌ని కొంచెం దెబ్బతీసిన బ్రాండ్ న్యూ డే. అయినా గానీ న్యూటన్స్ థర్డ్‌లా పర్వాలేదనిపించే స్థాయిలో పికప్ అయితా ఎళ్తా ఉంది. ఇప్పుడు దీనికి ప్రధాన శత్రువుగా ఏ సినిమా అంటే శ్రీనివాస మంగాపురం అని చెప్పాలి. ఎందుకంటే ఆ సినిమా కొంచెం స్టార్ క్యాస్ట్ జయకృష్ణ, ఆ తర్వాత రవీనా టండన్, రాషా ఆమె కూతురు రాషా హీరోయిన్ కావడం అదొక్కటే ఈ సినిమాకి కొంచెం బలంగా అపోజిట్. ఇక స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఫ్యామిలీస్ అని అటు వెళ్ళిపోతుంటే ఈ రెండిటి మధ్యలో వచ్చినటువంటి న్యూటన్స్ థర్డ్‌లా మంచి సినిమా అయినా నలిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఓవరాల్‌గా ఈ సినిమాకి నేను ఇచ్చినటువంటి రేటింగ్ 3.5/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ హైలైట్‌గా ఉన్న ఈ సినిమా సస్పెన్స్ ప్రియులు మాత్రం ఖచ్చితంగా అలరిస్తుంది. సో ఇదండి ఈ సినిమా రివ్యూ. ఈ రివ్యూ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్‌రౌండర్ స్టార్ బల్లెం వీరమాధవ్. నమస్తే. జై హింద్.